నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత భారత్ దేశీయంగా తయారు చేసిన ఆయుధాలకు ప్రపంచ విపణిలో భారీగా డిమాండ్ పెరిగింది. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్ ఎక్కువగా దేశీయంగా తయారు చేసిన ఆయుధాలని వాడి పాక్కి ముచ్చెమటలు పట్టించింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు DRDO తయారు చేసిన D4 యాంటీ డ్రోన్ విజయవంతమైంది. దీనికి అంతర్జాతీయంగా భారీ డిమాండ్ వచ్చింది. D4 యాంటీ డ్రోన్ సిస్టమ్ను DRDO అభివృద్ధి చేయగా భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ BEL తయారు చేసింది. స్వదేశీ రక్షణ సాంకేతికతతో తయారైన D4 యాంటీ డ్రోన్ సిస్టమ్ తమకు కావాలని ఇప్పటికే తైవాన్ అధికారికంగా భారత్ను అడిగింది. ఈ మేరకు సంప్రదింపులు కూడా జరిగాయి. ఈ విషయాన్ని DRDOకి సంబంధించిన ఓ అధికారి ధృవీకరించారు. తైవాన్ సరిహద్దుల దగ్గర ఈ మధ్య తరచుగా చైనాకి సంబంధించిన డ్రోన్ చొరబాట్లు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వాటిని నిరోధించడానికి తైవాన్ భారత్ని సంప్రదించింది. ఈ నేపథ్యంలో భారతదేశ నూతన ఆవిష్కరణలు, రక్షణ తయారీలు, భారత్ అభివృద్ధి చేసిన ఆయుధాలకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరిగింది. అలాగే వాటిపై నమ్మకం కూడా ఏర్పడింది. చైనా, తైవాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్నాయి. ఈ తరుణంలో కిన్మెన్, మార్ట్స్ దీవుల వంటి సున్నిత ప్రాంతాల చుట్టూ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఈ దృష్టినే తైవాన్ భారత్ని సంప్రదించింది. గత కొన్ని సంవత్సరాలుగా తైవాన్ తన గగనతలం సమీపంలో డ్రోన్ కార్యకలాపాలు పెరుగుతున్నాయని పేర్కొంటుంది. అయితే వీటిని ఎదుర్కోవాలంటే తైవాన్కి పెద్ద మొత్తంలో ఖర్చు అవుతుంది. అయినా సరే యాంటీ డ్రోన్ పరిష్కారాల కోసం వెతుకుతుంది. ఈ నేపథ్యంలో D4 యాంటీ డ్రోన్ వ్యవస్థ తైవాన్ దృష్టిని ఆకర్షించింది. అసలు యాంటీ డ్రోన్ వ్యవస్థ D4 అంటే ఏంటి అంటే, పశ్చిమ సరిహద్దుల వెంబడి పాకిస్తాన్ తరచూ ప్రయోగిస్తున్న డ్రోన్ల చొరబాట్లకు భారత రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ DRDO శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన డ్రోన్ డెటర్ అండ్ డిస్ట్రాయ్ వ్యవస్థ సమర్థవంతంగా అడ్డుకట్ట వేసింది. ఇజ్రాయెల్ తన సరిహద్దుల్లో హమాస్, హౌతీల రాకెట్ దాడులను నిరోధించడానికి వినియోగిస్తున్న ప్రఖ్యాత ఐరన్ డోమ్ వ్యవస్థకు ఇది ధీటుగా నిలుస్తుంది. ఈ అదృశ్య కవచం పాకిస్తాన్ వినియోగిస్తున్న టర్కిష్ డ్రోన్లతో సహా అనేక వైమానిక చొరబాట్లను విజయవంతంగా నిర్వీర్యం చేసింది. D4 యాంటీ డ్రోన్ వ్యవస్థ ద్వారా దేశంలోని కీలక రక్షణ కేంద్రాలను రక్షించుకోవచ్చు. ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన దాడుల్లో డ్రోన్లను భారీగా వాడారు. డ్రోన్లు దాడిని తిప్పికొట్టేందుకు గగనతల రక్షణ వ్యవస్థను బాగా ఉపయోగించారు. పాకిస్తాన్ నుంచి డ్రోన్లను భారత్ S-400, ఆకాశ్ వంటి క్షిపణులు, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ తయారు చేసిన D4 అంటే డ్రోన్ డిటెక్షన్, డేటర్ అండ్ డిస్ట్రాయ్ సిస్టమ్ ప్రధాన పాత్ర పోషించాయి. D4లో రాడర్లు, లేజర్లు, ఎలక్ట్రో ఆప్టికల్ సిస్టమ్స్ ప్రధానమైనవి. DRDO వీటిని అభివృద్ధి చేసింది. ఆ తర్వాత వీటిని దేశం కోసం భారీ సంఖ్యలో తయారు చేసింది. మాత్రం BEL. D4 సిస్టమ్స్కి రాడార్లను బెంగళూరు యూనిట్గా తయారు చేశారు. అలాగే జామర్లను హైదరాబాద్లోని యూనిట్ ఉత్పత్తి చేస్తోంది. ఈ దశ తర్వాత వీటిలో ఏపీలోని మచిలీపట్నానికి పంపుతారు. అక్కడ యూనిట్ ఎలక్ట్రో ఆప్టిక్ ఉపకరణాలను తయారు చేసి రాడార్లు, జామర్లను అనుసంధిస్తుంది. దీంతో D4 సిస్టమ్ పూర్తి స్థాయిలో రెడీ అవుతుంది. శత్రు దేశం నుంచి దూసుకొచ్చే డ్రోన్లను మన రాడార్లు చాలా దూరం ఉండగానే గుర్తిస్తాయి. ఆ డ్రోన్లు మరింత ముందుకు వచ్చాక కెమెరాలు, లేజర్ రేంజ్ ఫైడర్ వంటి ఎలక్ట్రో ఆప్టిక్ పరికరాలు ఆ డ్రోన్లను మరింత క్లియర్గా గుర్తించి మన సైనికులను అప్రమత్తం చేస్తాయి. దీంతో శత్రు డ్రోన్లను GPS జామింగ్ లేదా లేజర్ ఎక్స్పెరిమెంట్ ద్వారా కూల్చుతారు. సాధారణంగా డ్రోన్లను శత్రువుల గగనతలం వైపు పంపేటప్పుడు GPS ద్వారా ప్రోగ్రామ్ చేస్తారు. ఇండియాలో స్థావరాలు ఎక్కడ ఉన్నాయన్న శాటిలైట్ డేటాను డ్రోన్లలో పొందుపరుస్తారు. అనంతరం గూగుల్ మ్యాప్ సాయంతో ఆ డ్రోన్లు లక్ష్యాల వద్దకు చేరుకొని దాడి చేస్తాయి. డ్రోన్లలోని GPS సిగ్నల్ను జామ్ చేస్తే డ్రోన్లకు ఎటువైపు వెళ్లాలో తెలియక తికమకపడి కూలిపోతాయి. లేకపోతే భారత్ ఆ డ్రోన్లపైకి లేజర్ని పంపి ధ్వంసం చేస్తుంది. పాకిస్తాన్ నుంచి వచ్చిన డ్రోన్లను కూల్చడంలో D4 సిస్టమ్ బాగా పనిచేస్తోంది. ఏదేమైనా ఇప్పుడు ఈ D4 సిస్టమ్ గురించి ప్రపంచవ్యాప్తంగా మాట్లాడుకుంటున్నారు. భారత్ ఖ్యాతి రోజు రోజుకు పెరిగిపోతుంది. నాకైతే చాలా గర్వంగా ఉంది. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు, బట్ ఆర్ వాయిస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మీరు చేసే ప్రతి సబ్స్క్రిప్షన్ మన కుటుంబం యొక్క వ్యవస్థను పెద్దదిగా చేస్తోంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. దానివల్ల వీడియోలు వైరల్గా మారతాయి. ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయూత చాలా చాలా అవసరం అండి. ప్రతిరోజు వీడియోల్లో అడుగుతున్నా కూడా ఎక్కడో కొంత బాధ ఉంది, కామెంట్స్లో అడుక్కుంటుంది అని పెట్టినప్పుడు, లేకపోతే ఎవరైనా ఫోన్ చేసినప్పుడు, మాట్లాడినప్పుడు చాలా చాలా బాధ అనిపిస్తుంది. బట్ నేను న్యాయంగా, ధర్మంగా, నిజాలను నిర్భయంగా చెప్తూ నన్ను ఆదరించే వాళ్ళని మాత్రమే సహాయం చేయమని అడుగుతున్నాను. కాబట్టి నేను ఆ విషయంలో ఏం ఫీల్ అవ్వను. ఆర్థికంగా సహాయం చేయాలనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. అలాగే వ్యాపార ప్రకటనల కోసం చాలామంది వ్యాపారవేత్తలు ఉన్నారు. ఒక్కసారి ఆలోచించండి. మీరు ఇచ్చే చిన్న ప్రకటన ఈ ఛానల్కి ఎంత ఉపయోగపడుతుంది అనేది. అలా ఆలోచించిన వాళ్ళు 8328500576 నెంబర్కి వ్యాపార ప్రకటనల కోసం సంప్రదించండి. జై హింద్, జై భారత్.